అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం చాలా రోజుల తర్వాత ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ గోవిందునికి మంగళం మంగళం జయమంగళం అంటూ ఒక చక్కటి మంగళహారతితో మంగళ నీరాజనాలను ఇవ్వబోతున్నాం. మంగళహారతులంటేనే చాలా శుభప్రదంగా ఆనందదాయకంగా ఉంటాయి. అందులోనూ ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అన్నమాచార్య కీర్తన మంగళము గోవిందునకు, జయమంగళము గరుడ ధ్వజునకును, మంగళము సర్వాత్మునకు, ధర్మస్వరూపునకు అంటూ చాలా అద్భుతమైన సాహిత్యం. అంతే అద్భుతమైన సాహిత్యానికి అంతకంటే అందాన్ని పెంచే విధంగా శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ కీర్తనను చాలా చాలా మాధుర్యభరితంగా అందరూ పాడుకునే విధంగా ఆనంద భైరవి రాగంలో స్వరపరిచి మనకు అందించారు. ఇక తాళం మిశ్రచాపు తాళం. ఈరోజు మనం ఈ మంగళహారతిని జీ షార్ప్ అంటే 5:30 శృతిలో నేర్చుకోబోతున్నాం. ఈ పాట వింటున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా, పాడే కొద్దీ మళ్ళీ మళ్ళీ పాడుకోవాలనిపించే విధంగా అంత అద్భుతంగా ఉంటుంది. ఈ అన్నమాచార్య సంకీర్తనలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. ఈ కీర్తనలో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో అక్షరాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. దానికి తగ్గట్టుగానే ఈ ట్యూనింగ్ కూడా ఎక్కువ పైకి క్రిందకి గమకాలు ఇవన్నీ లేకుండా మంగళహారతి అంటేనే అందరూ ఆనందంగా స్వామి ముందు పాడుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగానే చాలా గొప్ప మంగళహారతికి చక్కటి ఉదాహరణగా ఉంటుంది ఈ పాట. ఇక పల్లవితో ఆరంభిద్దాం. మంగళము గోవిందునకు, మంగళము గోవిందునకు, జయమంగళము జయమంగళము గరుడ ధ్వజునకును, గరుడ ధ్వజునకును. ఇలా మొదటిసారి పాడినప్పుడు మంగళము గోవిందునకు, జయమంగళము గరుడ ధ్వజునకును అంటూ సస్టైన్ చేస్తూ పల్లవిని ఆరంభించాలి. మంగళము మంగళము గోవిందునకు, గోవిందునకు, జయమంగళము జయమంగళము గరుడ ధ్వజునకును, గరుడ ధ్వజునకును. మంగళము గోవిందునకు, మంగళము గోవిందునకు. ఆ గోవిందునకు అన్న పదాన్ని చాలా భావయుక్తంగా, ఆ గోవింద అన్న పదమే మధురమైన పదం కదా. మంగళము మంగళము గోవిందునకు, గోవిందునకు, మంగళము గోవిందునకు, మంగళము గోవిందునకు, జయమంగళము గరుడ ధ్వజునకును, జయమంగళము గరుడ ధ్వజునకును. మంగళము మంగళము సర్వాత్మునకు, సర్వాత్మునకు, ధర్మస్వరూపునకు, ధర్మస్వరూపునకు. మంగళము మంగళము సర్వాత్మునకు, సర్వాత్మునకు, ధర్మస్వరూపునకు, ధర్మస్వరూపునకు. మంగళము గోవిందునకు, మంగళము గోవిందునకు, జయమంగళము గరుడ ధ్వజునకును, జయమంగళము గరుడ ధ్వజునకును. మంగళము సర్వాత్మునకు, మంగళము సర్వాత్మునకు, ధర్మస్వరూపునకు, ధర్మస్వరూపునకు.
ఇది పల్లవి. ఈ సంగతిని 2 సార్లు మనం పాడాలి. వేరియేషన్స్ ఏం లేకుండా సేమ్ సంగతి 2 సార్లు పాడాలి. అయితే రెండోసారి పాడినప్పుడు మటుకు ధర్మస్వరూపునకు అంటూ దీర్ఘం ఇవ్వకుండా ధర్మస్వరూపునకు అని అక్కడ దీర్ఘాన్ని తగ్గించి కట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వెంటనే మనకి జయ జయ మంగళం జయమంగళం అనే వాక్యాలు వస్తాయి కాబట్టి దీర్ఘాన్ని తగ్గించాలి. మంగళము గోవిందునకు మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకును జయ మంగళము గరుడ ధ్వజునకును మంగళము సర్వాత్మునకు మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు ధర్మస్వరూపునకు అని పాడి వెంటనే జయ జయ మంగళం. ధర్మస్వరూపునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం. ఇప్పుడు ఈ జయ జయ మంగళం కూడా నేర్చుకుందాం. జయ 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 మంగళం మంగళం జయ మంగళం జయ మంగళం జయ 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 గరి గమా గరి గమా జయ 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 మంగళం 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 జయ జయ మంగళం మంగళం జయ జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం జయ మంగళం ఇక రెండోసారి జయ జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం జయ మంగళం లం అంటే మొదటిసారి జయ మంగళం అని సింపుల్గా పాడాం. రెండోసారి జయ మంగళం అలా ఆపేటప్పుడు అందంగా లం జయ మంగళం జయ మంగళం అంతే పల్లవి. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం తాళంతో జాగ్రత్తగా పాడాలి. ఎందుకంటే ఇది మిశ్రచాపు తాళం. మిశ్రచాపు తాళం అంటే జాగ్రత్తగా ఆ తాళాన్ని గమనిస్తూ ఆ కాలాన్ని గమనిస్తూ మనం పాడాలి. కలిపి పాడుకుందాం. మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకును మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం. మొదటి చరణం.
ఈ పాటలోని చరణాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే ఆ బ్రీత్ని కంట్రోల్ చేసి పాడాలి అనుకుంటారో వాళ్ళకి ఈ పాట చాలా మంచి ప్రాక్టీస్. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి చరణంలో కూడా మొదటి చరణం తీసుకున్నట్లయితే ఆదికిని ఆదైన దేవున కచ్చుతున కంభోజనాభున కాది కూర్మంబైన జగదాధారమూర్తికిని. గమనించారా? ఎక్కడ మనం బ్రేక్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అన్ని అక్షరాలు కూడా అలా కలిపి పాడడానికి ప్రయత్నించాలి. మొదటే పాడడం వస్తుందా అంటే మధ్యలో రాకపోవచ్చు. అప్పుడు మీరు మధ్యలో ఎక్కడైనా బ్రీత్ తీసుకుంటూ కానీ ఆ లైన్ మొత్తం కూడా మనం ఇప్పుడు ఎలా నేర్చుకుంటున్నామో అలా ఆపకుండా పాడడానికి ప్రయత్నించండి. ఆదికిని ఆదైన దేవున కచ్చుతున. ఆ కాని చూసారా మనం అలా పైనుంచి కచ్చుతున కంభోజనాభున కాది కూర్మంబైన. ఇక్కడ కూడా ఆ కాని మనం పైనుంచి తీసుకుంటున్నాం. కాది కూర్మంబైన జగదా ధార మూర్తికిని. మనం నేర్చుకోవడం కోసం అక్కడ సాహిత్యాన్ని గమనించకుండా మనం కట్ చేస్తూ పాడుతున్నాం. కానీ పాడేటప్పుడు ఇలా కట్ చేయకూడదు. అప్పుడు ఆ సాహిత్యంలోని అర్థం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఆదికిని ఆదైన దేవున కచ్చుతున కంభోజనాభున కాది కూర్మంబైన జగదాధార మూర్తికిని. ఆదికిని ఆదైన దేవున కచ్చుతున కంభోజనాభున కాది కూర్మంబైన జగదాధారమూర్తికిని. ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి ఆదికిని ఆదైన దేవున కచ్చుతున కంభోజనాభున కాది వరకు కూడా మనం ఎక్కడ ఆపకుండా పాడడానికి ప్రయత్నించి ఆ కూర్మం పైన ముందు మీరు బ్రేక్ తీసుకోవచ్చు. అక్కడ దాకా కూడా పాడడానికి ప్రయత్నిద్దాం. పాడండి. ఆదికిని ఆదైన దేవున కచ్చుతున కంభోజనాభున కాది కూర్మంబైన జగదాధారమూర్తికిని. ఇక రెండోసారి పాడేటప్పుడు ఆదికిని అని ఆని కూడా పైనుంచి తీసుకుందాం. ఆదికిని ఆదైన దేవున కచ్చుతున కంభోజనాభున కాది కూర్మంబైన జగదాధారమూర్తికిని. ఇలా 2 సార్లు పాడాక వేదరక్షకునకును సంతత వేద మార్గ విహారునకు బలి భేదికిని సామాదిగాన ప్రియ విహారునకు
కూడా మనం మీకు ట్యూనింగ్ అర్థం అవడానికి అలా మన సాహిత్యాన్ని పట్టించుకోకుండా అలా కట్ చేస్తూ పాడుతున్నాం. కానీ మీరు కలిపి పాడేటప్పుడు వేద రక్షకునకును సంతత వేద మార్గ విహారునకు బలి భేదికిని సామాదిగాన ప్రియ విహారునకు అలా కరెక్ట్గా ఆ సాహిత్యానికి తగ్గట్లుగా ఆపాలి. వేద రక్షకునకును వేద రక్షకునకును సంతత సంతత వేద మార్గ వేద మార్గ విహారునకు విహారునకు బలి బలి భేదికిని భేదికిని సామాదిగాన సామాదిగాన ప్రియ విహారునకు ప్రియ విహారునకు వేద రక్షకునకును సంతత వేద రక్షకునకును సంతత వేద మార్గ విహారునకు బలి భేదికిని వేద మార్గ విహారునకు బలి భేదికిని సామాదిగాన సామాదిగాన ప్రియ విహారునకు ప్రియ విహారునకు ఇలా మొదటిసారి పాడి రెండోసారి వేద రక్షకునకును సంతత వేద రక్షకునకును సంతత అంటే ఆ వేదాన్ని పైనుంచి పాడాం. మొదటిసారి ఎలా పాడాం? వేద రక్షకునకును. ఈసారి వేద రక్షకునకును సంతత వేద రక్షకునకును సంతత వేద మార్గ విహారునకు బలి భేదికిని వేద మార్గ విహారునకు బలి భేదికిని సామాదిగాన సామాదిగాన ప్రియ విహారునకు ప్రియ విహారునకు జయ జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం జయ మంగళం ఇలా మళ్ళీ జయ జయ మంగళం అంటూ 2 సార్లు పాడాలి. కానీ మీరు దీన్ని లింక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సామాదిగాన ప్రియ విహారునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం అని ఆ పల్లవి తర్వాత చరణాన్ని పాడి మళ్ళీ ఈ పల్లవిని పాడి ఆపాలి. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా మనం తాళంతో కలిపి ఒకసారి పాడుకుందాం. మొదటి లైన్ 2 సార్లు పాడాలి, తర్వాతి లైన్ 2 సార్లు పాడాలి. ఆదికిని ఆదైన దేవున కచ్చుతున కంభోజనాభున కాది కూర్మంబైన జగదాధారమూర్తికిని ఆదికిని ఆదైన దేవున కచ్చుతున కంభోజనాభున కాది కూర్మంబైన జగదాధారమూర్తికిని వేద రక్షకునకును సంతత వేద మార్గ విహారునకు బలి భేదికిని సామాదిగాన ప్రియ విహారునకు వేద రక్షకునకును సంతత వేద మార్గ విహారునకు బలి భేదికిని సామాదిగాన ప్రియ విహారునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం
జయమంగళం. ఇక్కడ మనం ఈ పాటలో ఎక్కడెక్కడ బ్రీత్ తీసుకుంటున్నాం అనేది జాగ్రత్తగా గమనించాలి. తాళాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ చరణం. హరికి పరమేశ్వరునకును పరమేశ్వరునకును శ్రీధరునకును. శ్రీధరునకును ఇక్కడ శ్రీధరునకునులో ఆ ధాన్యాల పైనుంచి క్రిందికి శ్రీధరునకును శ్రీధరునకును కాలాంతకునకును కాలాంతకునకును పరమ పురుషోత్తమునకును. పరమ పురుషోత్తమునకును ఇక్కడ కూడా పరమాలో ఆ పాని అలా పైనుంచి పరమ పురుషోత్తమునకును పరమ పురుషోత్తమునకును బహుబంధ బహుబంధ దూరునకు దూరునకు హరికి పరమేశ్వరునకును హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును కాలాంతకునకును శ్రీధరునకును కాలాంతకునకును పరమ పురుషోత్తమునకును పరమ పురుషోత్తమునకును బహుబంధ దూరునకు బహుబంధ దూరునకు రెండోసారి హరికి పరమేశ్వరునకును హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును కాలాంతకునకును శ్రీధరునకును కాలాంతకునకును పరమ పురుషోత్తమునకును పరమ పురుషోత్తమునకును బహుబంధ దూరునకు బహుబంధ దూరునకు సురముని స్తోత్రునకు సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణాకరునకును కరుణాకరునకును కాత్యాయనీనుత కాత్యాయనీనుత కలితనామునకు కలితనామునకు సురముని సురముని స్తోత్రునకు స్తోత్రునకు దేవాసురగణ దేవాసురగణ శ్రేష్ఠునకు శ్రేష్ఠునకు కరుణాకరునకును కరుణాకరునకును కాత్యాయనీనుత కాత్యాయనీనుత కలితనామునకు. కలితనామునకు ఇక రెండో రిపిటేషన్లో సురముని స్తోత్రునకు సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణాకరునకును కరుణాకరునకును కాత్యాయనీనుత కాత్యాయనీనుత కలితనామునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం. ఇలా మళ్ళీ జయ జయ మంగళం అని వస్తుంది. ఇప్పుడు ఈ రెండవ చరణానికి కూడా తాళంతో ఒకసారి పాడుకుందాం. హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును కాలాంతకునకును పరమ పురుషోత్తమునకును బహుబంధ దూరునకు హరి
హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును కాలాంతకునకును పరమ పురుషోత్తమునకును బహుబంధదూరునకు సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణాకరునకును కాత్యాయనీనుత కలితనామునకు సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణాకరునకును కాత్యాయనీనుత కలితనామునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం. ఇక చివరి చరణం. పంకజాసన వరదునకు భవ పంక ఆ పంకాలు పమ్ని భవ పంక విచ్ఛేదునకు భవునకు శంకరున కౌవ్యక్తునకు ఇక్కడ కూడా శంకరునలో శంని శంకరున కౌవ్యక్తునకు ఆశ్చర్య రూపునకు పంకజాసన వరదునకు భవ పంక విచ్ఛేదునకు భవునకు శంకరున కౌవ్యక్తునకు ఆశ్చర్య రూపునకు పంకజాసన వరదునకు భవ పంక విచ్ఛేదునకు భవునకు శంకరున కౌవ్యక్తునకు ఆశ్చర్య రూపునకు వెంకటాచల వల్లభునకును విశ్వమూర్తికి ఈశ్వరునకును పంకజాకుచ కుంభ కుంకుమ పంకలోలునకు వెంకటాచల వల్లభునకును విశ్వమూర్తికి ఈశ్వరునకును పంకజాకుచ కుంభ కుంకుమ పంకలోలునకు వెంకటాచల వల్లభునకును విశ్వమూర్తికి ఈశ్వరునకును పంకజాకుచ కుంభ కుంకుమ పంకలోలునకు జయ జయ మంగళం జయ మంగళం
జయ జయ మంగళం జయమంగళం. ఇలా జయమంగళం వచ్చి పాటంతా అయిపోయింది కదా. చివరిలో మనం పల్లవి పాడాం కదా, మంగళము గోవిందునకు, జయమంగళం గరుడధ్వజునకును, మంగళము సర్వాత్మునకు, ధర్మస్వరూపునకు, అదంతా కూడా ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రావాలి. ఇప్పుడు లాస్ట్ చరణం నుంచి ఒకసారి ఎండింగ్ వరకు కలిపి పాడుకుందాం. పంకజాసనవరదునకు భవ పంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కౌవ్యక్తునకు ఆశ్చర్యరూపునకు. పంకజాసనవరదునకు భవ పంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కౌవ్యక్తునకు ఆశ్చర్యరూపునకు. వెంకటాచల వల్లభునకును విశ్వమూర్తికి ఈశ్వరునకును పంకజాకుచ కుంభకుంకుమ పంకలోలునకు. వెంకటాచల వల్లభునకును విశ్వమూర్తికి ఈశ్వరునకును పంకజాకుచ కుంభకుంకుమ పంకలోలునకు. జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం. మంగళము గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు. మంగళము గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు. జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం. ఇలా 2 సార్లు పాడాక జయ మంగళం జయ మంగళం జయ మంగళం జయ మంగళం జయ మంగళం. ఇలా ఒక చిన్న రాగం పాడదాం. జయ మంగళం జయ మంగళం జయ మంగళం జయ మంగళం ఇలా ఆపాలి. ఇప్పుడు మొత్తం ఈ మంగళహారతిని కలిపి ఒకసారి తాళంతో రిపిటేషన్స్తో పాడుకుందాం. మంగళము గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు. మంగళము గోవిందునకు జయ మంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు. జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం. ఆదికిని ఆదైన దేవున
కచ్చుతున కంభోజనాభున కాది కూర్మం వైన జగదాధారమూర్తికిని ఆదికిని ఆదైన దేవున కచ్చుతున కంభోజనాభున కాది కూర్మం వైన జగదాధారమూర్తికిని వేదరక్షకునకును సంతత వేద మార్గ విహారునకు బలిభేదికిని సామాదిగాన ప్రియ విహారునకు వేదరక్షకునకును సంతత వేద మార్గ విహారునకు బలిభేదికిని సామాదిగాన ప్రియ విహారునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును కాలాంతకునకును పరమ పురుషోత్తమునకును బహుబంధ దూరునకు హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును కాలాంతకునకును పరమ పురుషోత్తమునకును బహుబంధ దూరునకు సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణాకరునకును కాత్యాయనీనుత కలితనామునకు సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణాకరునకును కాత్యాయనీనుత కలితనామునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం పంకజాసనవరదునకు భవ పంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కౌవ్యక్తునకు ఆశ్చర్య రూపునకు పంకజాసనవరదునకు భవ పంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కౌవ్యక్తునకు ఆశ్చర్య రూపునకు వెంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి ఈశ్వరునకును పంకజాకుచ కుంభకుంకుమ పంకలోలునకు వెంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి ఈశ్వరునకును పంకజాకుచ కుంభకుంకుమ పంకలోలునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకు జయ జయ మంగళం జయ మంగళం జయ జయ మంగళం
జయమంగళం జయమంగళం జయమంగళం. ఈరోజు మనం చాలా మధురమైన మంగళహారతిని నేర్చుకున్నాం. ఈ పాట పాడుకుంటున్నంతసేపు, వింటున్నంతసేపు మన మనసుకు ఒక తెలియని అనుభూతి, మనం ఎక్కడో తేలిపోతున్నట్టు ఉంటుంది. నిజంగా మీ అందరికీ కూడా అలా అనిపించున్నట్లయితే మీ అనుభూతిని, మీ మనసులోని భావాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మీరు మెచ్చిన మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.